Hi students, welcome to our next class. In the previous session we have learned stacks using arrays and stacks using linked list. In this session we are going to learn one of the application of stacks. That is, stacks are used to evaluate arithmetic expressions. Expression. What is an expression? Expression is a collection of variables or numerical values with some operators where operation can perform a particular task on these variables or numerical values. Example a plus b. Here plus is an operator that performs addition on a and b. 1 plus 2. Here 1 plus 2 are some numerical values where plus performs addition operation on these two numerical values. Expression అంటే ఏంటమ్మా? కలెక్షన్ ఆర్ గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ అవ్వచ్చు, లేదంటే న్యూమరికల్ వాల్యూస్ అవ్వచ్చు విత్ సమ్ ఆపరేటర్. ఆపరేటర్ ఏంటమ్మా? పెర్ఫార్మ్ సమ్ స్పెసిఫిక్ టాస్క్. ఒక టాస్క్ అనేది ఈ వేరియబుల్స్ మీద లేదంటే న్యూమరికల్ వాల్యూస్ మీద పెర్ఫార్మ్ చేస్తుందమ్మా. ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి తీసుకోండి. ప్లస్ అనేది ఏం చేస్తుంది? పెర్ఫార్మ్స్ ఎడిషన్ ఆపరేషన్ on a plus b. In any programming language, if we want to perform any calculations or to frame a condition, we use a set of symbols to perform the task. These set of symbols makes an expression. అంటే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో క్యాల్కులేషన్స్ పెర్ఫామ్ చేయాలన్నా, కండిషన్స్ని ఫ్రేమ్ చేయాలన్నా ఏం చేస్తామమ్మా? వీటిలన్నిటిని ఒక గ్రూప్ కింద ఫామ్ చేస్తాం. వీటిలో సింబల్స్ అవి ఏం చేస్తుంది? ఒక టాస్క్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. ది సెట్ ఆఫ్ సింబల్స్ మేక్స్ ఎన్ ఎక్స్ప్రెషన్. ఈ సెట్ ఏమవుతుందంటే ఈ గ్రూప్ ఆఫ్ సింబల్స్ ఏమవుతుంది? ఒక ఎక్స్ప్రెషన్ కింద రెడీ అవుతుంది. An expression is a collection of operations and operands that represents a specific value. Collection of operators and operands that represent a specific value means అంటే ఆపరెంట్స్ ని ఆపరేటర్స్ ని గ్రూప్ చేసి దానికి ఏమవుతుంది? రిజల్ట్ అదే స్పెసిఫిక్ వాల్యూ వస్తుంది కదా. ఏ ప్లస్ బి చేస్తే ఏమవుతుంది? ఎడిషన్ చేసి దాని వాల్యూ వస్తుంది. In the above definition, operator is a symbol which performs a particular task like arithmetic operation or logical operation or conditional operation, etc. Operator అనేది ఏంటమ్మా? It is a symbol that performs a particular tasks. అది లాజికల్ ఆపరేషన్స్ చేయొచ్చు, అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయొచ్చు, కండిషనల్ ఆపరేటర్స్ చేయొచ్చు. అంటే ఎడిషన్ మల్టిప్లికేషన్ అంటే అర్థమెటిక్ ఆపరేషన్, కండిషనల్ ఆపరేషన్ అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అవన్నీ కండిషనల్ ఆపరేటర్స్. యూ కెన్ పెర్ఫార్మ్ ఎనీ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ using these expressions. Operands are the values in which operations can perform the task. ఈ ఆపరేషన్స్ వీటి మీద అయితే ఆపరేషన్ పర్ఫామ్ చేయగలదా వాటిలో ఏమంటారమ్మో ఆపరెంట్స్. అంటే హియర్ ఏ ప్లస్ బి ఉంది. ఏ అనేది ఏబి అనేవి ఏంటి? ఆపరెంట్స్. ప్లస్ అనేది ఆపరేషన్. ఏ ఇంటూ బి ఉంది. ఏ అండ్ బి ఆర్ ఆపరెంట్స్. ప్లస్ స్టార్ అనేది ఏంటమ్మా? ఆపరేషన్. అలాగే ఏ గ్రేటర్ దాన్ బి ఉంది. A and B are operands and this greater than symbol is operation. Here operand can be a direct value or a variable or address of a memory location. ఇక్కడ operand ఏమి ఉండొచ్చు? డైరెక్ట్ వాల్యూస్ లైక్ న్యూమరికల్ వాల్యూస్ 1 2 3 4. అలాగే వేరియబుల్స్ ఏ ప్లస్ బి, ఏబిసి ఎక్సెట్రా ఏదన్నా అవ్వచ్చు వేరియబుల్స్ అనేది. అండ్ అడ్రస్ ఆఫ్ మెమరీ లొకేషన్స్. ఈ వేరియబుల్ ఎక్కడైతే స్టోర్ అయ్యిందో మన కంప్యూటర్ మెమరీ ఆ అడ్రస్ కూడా మనం ఈ ఆపరెంట్స్ కి ఇవ్వచ్చు. అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆఫ్ 3 టైప్స్. వన్ ఈజ్ ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్ అండ్ ప్రిఫిక్స్. ఎలా? బేస్డ్ ఆన్ ద ఆపరేటర్ పొజిషన్. అంటే ఈ ఆపరేటర్ పొజిషన్ బట్టి మనకి ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి 3 టైప్స్ కింద డివైడ్ అవుతాయి. If the operator is in between two operands, అంటే టూ ఆపరెంట్స్ మధ్యలో ఆపరేటర్ ఉంటే దాన్ని ఇన్ఫిక్స్ నొటేషన్ అంటారు. ఆపరెంట్స్ తర్వాత ఆపరేటర్ ఉంటే దాన్ని పోస్ట్ ఫిక్స్ నొటేషన్ అంటారు. అలాగే
ఆపరెంట్స్ ముందర ఆపరేటర్ ఉంటే దాన్ని ప్రిఫిక్స్ నొటేషన్ అంటారు. How many types we have? Expression 3 types: infix expression, prefix expression, and postfix expression. First one is infix expression. In infix expression, operators are used in between operands. The general structure of an infix expression is as follows: operator is used in between operators. Means operators are declared in between operands. Structure elagamo chudandi, operand 1, here it is operand 2. In between these two operands, operator is there. A plus B, here A and B are operands and plus is operator. Postfix expression. What is the postfix expression? If operator is used after operands. And also we can say that operator follows operands. అంటే ఆపరేటర్స్ ఎప్పుడు ఉంటుందేమో ఆపరెంట్స్ తర్వాత నోటేట్ చేస్తే వాటిని ఏమంటారమ్మా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. స్ట్రక్చర్ చూడండి, ఆపరెండ్ 1, ఆపరెండ్ 2, ఆఫ్టర్ దట్ operator is there, so it is postfix expression. Example, AB plus, here A and B are operands and plus is an operator. After A plus B plus symbol is, after AB plus symbol is there, therefore it is postfix expression. Next one is prefix expression. If an expression contains operator before operands or operand follows the operator, ఆపరేటర్ తర్వాత ఆపరెండ్ ఉంటే దాన్ని ఏమంటారమ్మా ప్రిఫిక్స్ నొటేషన్. లేదంటే ఆపరెండ్ బిఫోర్ని ఆపరేటర్ అనొచ్చు కూడా. దాని స్ట్రక్చర్ ఎలా ఉందో చూడండి, ఆపరేటర్ ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఆపరేటర్ అండ్ దెన్ ఆపరేటర్ ఆపరెండ్ 1, ఆపరెండ్ 2. హియర్ AB are operands and plus is an operator symbol which you have right before operands. Expression conversion. We have 3 types of expressions. What are those? Infix, prefix, and postfix. We can convert them from infix to postfix, infix to prefix, and postfix to prefix. అలాగే రివర్స్ లో కూడా చేంజ్ చేయొచ్చాము. పోస్ట్ఫిక్స్ టు ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్ టు ఇన్ఫిక్స్, అలాగే ప్రిఫిక్స్ టు పోస్ట్ఫిక్స్ కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. We can convert one type of expression to another type of expression. For that we have to follow these 3 steps. ఒకసారి ఏంటో 3 steps చూడండి. Find all the operators in the given infix expression. మనం infix expression లో ఉన్న expression ని if we want to change it into prefix or postfix, then we have to maintain this following procedure. First one is find all the operations in the given infix expression. ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయో, ఆపరేటర్స్ అంటే which can perform special task like plus, minus, greater than symbol, less than symbol, whatever it may be. The operate first find all the operators in the given infix expression. Find the order of operators evaluated according to their operator precedence. ఆపరేటర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటి ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే తెలుసు కదమ్మా. ఏ ఆపరేటర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీరు మ్యాథ్స్లో నేర్చుకుని ఉంటారు బాడ్మాస్ రూల్ అని. ఫస్ట్ ఏంటేమో దేనికి ప్రిఫరెన్స్, బ్రాకెట్స్, తర్వాత దేనికి మల్టిప్లికేషన్, తర్వాత డివిజన్, ప్లస్ మైనస్ ఈక్వల్ టు, ఇలా ఏంటమ్మా ఆపరేటర్ ప్రెసిడెన్స్, దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది మనం ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయాలి. కన్వర్ట్ ఈచ్ ఆపరేటర్ ఇంటూ రిక్వైర్డ్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. తర్వాత ఏం చేయాలి, పోస్ట్ ఫిక్స్ ప్రిఫిక్స్ అనేది సేమ్ ఆర్డర్లో మనం ఎలా అయితే ఆపరేటర్ ప్రెసిడెన్స్ చేసామో దాన్ని
యూజ్ చేసుకుని ప్రియారిటీని యూజ్ చేసుకుని అయితే పోస్ట్ ఫిక్స్ ఆర్ ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్ లో అయితే పోస్ట్ ఫిక్స్, ప్రిఫిక్స్ అయితే ప్రిఫిక్స్ లో మనం కన్వర్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకోండి. హియర్ ఈస్ సమ్ ఎగ్జాంపుల్ where the expression is infix expression, we're converting into the postfix expression. Okay, here expression is d equal to a plus b into c. Given operators are equal to plus star. Operator precedence first దేనికి వస్తుందమ్మా, స్టార్ కి వస్తుంది. నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ ఈక్వల్ టు has last priority. So order of operators according to the preference ఏంటమ్మా, ఫస్ట్ multiplication, addition, తర్వాత assignment operator. Now we convert the first operator. First operator దేనికి ఉందమ్మా, ఏముంది, స్టార్ ఉంది. సో దేనికి పెర్ఫామ్ చేయాలి, బీసీ. సో ఆఫ్టర్ బీసీ we have write star operator. On this result we have to do addition to a. Next symbol is plus, a bc star, then after the result we are going to do addition with a. Next, after this result is assigned to d. Here last reference is equal to, here first multiplication is will done, again on that result addition will done, again on that result assignment will done. Finally given expression is converted into postfix expression as follows. Now we will see converting infix to postfix expression using stack data structure. This is one of the application of stack, that we can convert one type of infix, one type of expression to another type, and also we can evaluate the values for that expressions using stack. For this we have to do the following steps. అంటే మనం స్టాక్స్ యూజ్ చేసి ఏంటమ్మా, ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నుంచి ఇంకొక టైప్ ఆఫ్కి, లేదు అంటే ఆ ఎక్స్ప్రెషన్కి వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికోసం ప్రొసీజర్ ఉంది చూడండి. కన్వర్షన్ ఇన్ఫిక్స్ నుంచి పోస్ట్ ఫిక్స్కి కన్వర్ట్ చేయడానికి ఫాలోయింగ్ ప్రొసీజర్ ఉంది. రీడ్ ఆల్ ద సింబల్స్ వన్ బై వన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఎలా, లెఫ్ట్ నుంచి రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి ఉందనుకోండి, లెఫ్ట్ టు రైట్ ఇటు సైడ్ నుంచి మనం రీడ్ చేయాలి. ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈస్ ఆపరెండ్ దెన్ డైరెక్ట్లీ ప్రింట్ టు ద రిజల్ట్. ఏం చేస్తామమ్మా, ఆపరెండ్ అంటే ఆపరెండ్స్ మీన్స్ ఏవైతే దేని మీద అయితే మనం టాస్క్ పెర్ఫామ్ చేస్తే ఆపరెండ్. సో ఇక్కడ ఆపరెండ్స్ ఏంటి, ఏబి. ఫస్ట్ ఆపరెండ్ అయితే ఏం చేయాలి, డైరెక్ట్గా రిజల్ట్లో ప్రింట్ చేయాలి, రిజల్ట్లో ఉంచాలి. నెక్స్ట్ ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఇస్ లెఫ్ట్ పెరాన్సిస్, అదే బ్రాకెట్ ఫస్ట్ లెఫ్ట్ పెరాన్సిస్ ఇది అయితే ఏం చేయమంటున్నాడు, దాన్ని స్టాక్లో పుష్ తీసుకుని ఫస్ట్ ఒక ఎంప్టీ స్టాక్ తీసుకోవాలి, దాంట్లోకి ఏం చేయాలి, ఈ లెఫ్ట్ పెరాన్సిస్ని పుష్ చేయాలి. ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఇస్ రైట్ పెరాన్సిస్, రైట్ పెరాన్సిస్ అంటే ఏమొస్తాం, ఇదేమ్మా రైట్ పెరాన్సిస్ అంటే. ఈ రైట్ పెరాన్సిస్ అనుకోండి, then pop all the content of the stack until respect to left parenthesis and print each pop-out symbol to the result. ఏం చేయాలమ్మా, ఫస్ట్ ఏంటి, లెఫ్ట్ పెరాన్సిస్ వచ్చింది అనుకోండి, స్టాక్లో పుష్ చేస్తాం. ఆపరెంట్స్ ఏమన్నా వస్తే రిజల్ట్లో మనం స్టోర్ చేస్తాం. ఇప్పుడు మనకి రైట్ పెరాన్సిస్ వచ్చింది అనుకో, ఇప్పుడు వరకు ఏవైతే స్టాక్లోకి యాడ్ చేసామో అవన్నీ పాప్ చేసి మనం రిజల్ట్లో యాడ్ చేయాలన్నమాట. ఇఫ్ రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరేటర్ అంటే ఇవి రీడింగ్ సింబల్స్ అయినాయి అనుకోండి, ఆపరేటర్ ప్లస్ మైనస్ స్టార్ డివిజన్, దెన్ పుష్ ఇట్ టు ద స్టాక్.
ఏం చేయాలి, స్టాక్ లో పుష్ చేయాలి. లెఫ్ట్ పారాన్సిస్ వచ్చినా పుష్ చేయాలి, ఆపరేటర్స్ ఏమొచ్చినా పుష్ చేయాలి. అలాగే రైట్ పారాన్సిస్ వస్తే మాత్రం అప్పటి వరకు ఏదన్నా మనం పుష్ చేసిన ఆపరేటర్స్ ని పాప్ చేయాలి. However, first pop the operators which are already on the stack that have higher or equal precedence than current operator and print them to the result. దేనికైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందో వాటిని పాప్ చేసి మనం రిజల్ట్ లో స్టోర్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇన్ఫిక్స్ నోటేషన్ ఉంది, ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ సి మైనస్ డి. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, లెఫ్ట్ టు రైట్. ఫస్ట్ ఏముందమ్మా, రైట్ ఏముందమ్మా, రైట్ లెఫ్ట్ పారాన్సిస్ ఉంది. ఫస్ట్ దాన్ని ఏం చేయాలి, స్టాక్ లో రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఏ ఉంది, సో రిజల్ట్ లో ఉంచాలి ఇలా. నెక్స్ట్ ప్లస్ ఉంది, పాప్ చేయాలి, సారీ పుష్ చేయాలి స్టాక్ లో. నెక్స్ట్ బి సింబల్ ఉంది, ఐ మీన్ ఆపరెంట్ సింబల్, సో వీ హ్యావ్ టు ప్రింట్ ఇట్ ఇన్ or we have to store it in result. Again left right parenthesis is there, so ఇవన్నీ మనం పాప్ చేసేయాలి. పాప్ చేసి ఈ ఆపరేటర్ సింబల్ ని ఏంటనేది పోస్ట్ ఫిక్స్ నోటేషన్ కాబట్టి తర్వాత మనం ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఇది ఏమైపోయింది, పాప్ చేసి ఇది కూడా బయటకు వచ్చేసింది. నెక్స్ట్ ఏముందమ్మా, స్టార్. స్టార్ మళ్ళీ ఏం చేయాలి, పుష్ చేయాలి స్టాక్ లో. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ పారాన్సిస్, సో దాన్ని మళ్ళీ స్టాక్ లో పుష్ చేయాలి. నెక్స్ట్ సి ఉంది, ఓకే సి. అగైన్ మైనస్ సింబల్, సో we have to push it into the again stack. Now D symbol is there, so it is an operator, we have to print it or store it in result. Again what is this, right parenthesis is there, so we have to pop these operators until left parenthesis. So we will pop or we will remove minus operator from the stack and store it in result. Last is, so లాస్ట్ లో ఏమీ లేకపోతే ఏవైతే ఆపరెంట్స్ ఉన్నాయో అవి మనం ఏం చేయాలమ్మా, పాప్ చేయాలి. సో ఇక్కడ ఇంకేముంది, ఓన్లీ multiplication operator is there, so we have to write this symbol last. This is postfix expression. Let us see this in diagrammatic representation. ఇనీషియల్ స్టాక్ అనేది ఎంటీ అమ్మా, ఓకేనా. నెక్స్ట్ ఏముంది, ఫస్ట్ ఏముంది, లెఫ్ట్ పారాన్సిస్, సో వీఆర్ పుషింగ్ ఇట్ ఇంటూ ది స్టాక్. నెక్స్ట్ operand, so we are storing in it to the result. Next plus symbol is there, so it is operator. It is low priority than left parenthesis, so we have push it into the stack. Next is B symbol, which is operand, so we have stored it in result, so AB. Again right parenthesis there. If right parenthesis is there, we have to pop the elements from the stack, so we have pop plus and store it in the result, and we have pop left parenthesis also. Again star symbol is there. So it is an operator, so push it into the stack. We have next, we have left parenthesis, so we have to push it into the stack. Again we have operand C, so we have to store it in the result. Again minus symbol is there, so it has lower priority than this left parenthesis. Then now we have to push it into the stack.
here left parenthesis and here star, and again D symbol is there. We have to store it in result. Again we have right parenthesis, so we have to pop all the items up to left parenthesis. So only symbol is there, minus, so we have popped and store it in the result. And last one is star symbol. Since there is no any operand or operators in the expression, so we have to pop this into operator and we have to store it in the result. After popping all the elements, stack becomes empty. Then after that the result we have is the postfix expression. In this way we are converting infix to postfix. If we want to convert infix to prefix, then write these symbols before operands or use these operators before operands. మీరు పోస్ట్ ఫిక్స్ నోటేషన్ కాబట్టి ఏం చేస్తారమ్మా, ఆపరెంట్స్ తర్వాత ఆపరేటర్ని ప్లేస్ చేస్తారు. అదే మీకు ప్రిఫిక్స్ అయితే ఆపరెంట్స్ ముందర ఆపరేటర్ని ప్లేస్ చేసి మీరు ఇన్ఫిక్స్ నుంచి ప్రిఫిక్స్కి కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలంటే, ఒక ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి 1+2 డైరెక్ట్గా 3 చేసేస్తాం. ఇంకే పెద్ద ఎక్స్ప్రెషన్ ఉంటే దాన్ని స్టాక్స్ని యూజ్ చేసి ఎలాగా ఎవాల్యుయేట్ చేయాలో చూద్దాం. అది ఒక పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, ఆ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేయాలి అంటే క్యాలిక్యులేట్ చేయాలి అంటే దాని రిజల్ట్ ఏంటో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో యూజింగ్ స్టాక్ అప్లికేషన్ చెప్పాను కదా. స్టాక్ యూజ్ ఏంటో ఎక్స్ప్రెషన్ని వాల్యూస్ని ఎవాల్యుయేట్ చేయడం అని చెప్పాను కదా. సో ఆ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయడం ఎలాగో చూద్దాం. A postfix expression is a collection of operators and operands in which operator is placed after the operands. ఏం చేస్తాము, పోస్ట్ ఫిక్స్ నోటేషన్లో ఆపరేటర్స్ తర్వాత ఆపరెంట్స్ తర్వాత ఆపరేటర్ ఉంటుంది. అంటే చూడండి, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ ద ఫాలోయింగ్ జనరల్ స్ట్రక్చర్: ఆపరెండ్ 1 and operand 2, after that operator is there. ఎగ్జాంపుల్ AB ప్లస్. ఇప్పుడు మనం ఎవాల్యుయేట్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు ఫాలోయింగ్ సమ్ ప్రొసీజర్ ఆర్ రూల్స్ which are in the given below. First, read all the symbols one by one from left to right in the given postfix expression. Postfix expression లో మనకి ఉన్న సింబల్స్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. if the reading symbol is operand అయితే ఏం చేయాలమ్మా, స్టాక్ లో పుష్ చేయాలి. ఆపరెండ్ అయితే స్టాక్ లో పుష్ చేయాలి. if the reading symbol is operator, then perform 2 pop operations and store 2 popped operators into 2 different variables, operand 1 and operand 2. Then perform reading symbol operator using operand and push result back into the stock. అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు ఇలా ఉందని చూడండి. ఇది పోస్ట్ ఫిక్స్ నోటేషన్. ఫస్ట్ ఆపరెండ్ కాబట్టి స్టాక్ లో పుష్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఆపరెండ్ కాబట్టి స్టాక్ లో పుష్ చేసేస్తాం. నెక్స్ట్ ఏముందమ్మా, ఆపరేటర్ ఉంది. సో ఏం చేయాలి, వీటికి పుష్ చేయాలి, పాప్ చేయాలి. పాప్ చేసి ఇదొక వాల్యూలో స్టోర్ చేసుకొని అంటే ఈ రెండింటికి ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. A+B పెర్ఫామ్ చేసి సమ్ రిజల్ట్ ఏదో వస్తుంది కదా, మళ్ళీ దీన్ని ఏం చేయాలమ్మా, స్టాక్లో స్టోర్ చేయాలి. ఈ లాస్ట్లో ఉన్న రిజల్టే
పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్ అన్నమాట. ఫైనల్లీ perform a pop operation and display the popped value from as a final. లాస్ట్ లో ఏదైతే ఒకటే ఉంటుందో అప్పుడు దాన్ని పాప్ చేస్తే అదే రిజల్ట్ అన్నమాట. దీన్ని డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ లో చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. బ్రాకెట్ స్టార్ట్ అయింది 5 + 3 స్టార్ 8 - 2 ఇన్ బ్రాకెట్స్. దాన్ని పోస్ట్ ఫిక్స్ లో చేంజ్ చేస్తే ఇలా వస్తుందమ్మా 5 3 + 8 2 - స్టార్. అంటే ఫస్ట్ ఏం చేయాలి, రెండింటికి ఎడిషన్ చేయాలి, రిజల్ట్ వస్తుంది. మళ్ళీ రెండింటికి మైనస్ చేయాలి, ఈ రిజల్ట్కి ఏం చేయాలి, ఇంటూ చేయాలి. దాన్ని ఎలాగా చేయాలో యూజింగ్ స్టాక్ ఒకసారి చూద్దాం. ఇనీషియల్గా స్టాక్ అనేది ఎంటీ. ఫస్ట్ ఏముందమ్మా, ఆపరెంట్. సో వీ హ్యావ్ టు పుష్ ఇట్ ఇంటూ ద స్టాక్. Again 3 is there, operand, so we have to push it into the stack. Next there is operator symbol which is plus. ఏం చేస్తాం, ఇప్పుడు పాప్ చేయాలి. ఆల్రెడీ ఏమున్నాయేమో ఎలిమెంట్స్ దీంట్లో 3 and 5 పాప్ చేస్తాం. ఫస్ట్ వాల్యూని వాల్యూ 1 లో అనుకుందాం. నెక్స్ట్ వాల్యూని వాల్యూ 2 లో కంటే ఇది 3 ఇది 5. ఓకేనా. ఏం చేస్తున్నాం, రిజల్ట్ ఒక వేరియబుల్ తీసుకుని రిజల్ట్ ఏం చేయాలి, ఆపరేటర్ ఏదైతే ఆపరేటర్ వచ్చిందో ఆపరేటర్ యూజ్ చేసుకుని మనం టాస్క్ పెర్ఫామ్ చేయాలి. అంటే 3 + 5 ఏమవుతుంది, రిజల్ట్ లోకి 8 వస్తుంది. 8 మళ్ళీ ఏం చేయాలి, స్టాక్ లో పుష్ చేసేయాలి. చూడండి, వాల్యూ 1 లో 3 వచ్చింది, వాల్యూ 2 లోకి 5 వచ్చింది. రిజల్ట్ అంటే రెండింటిని యాడ్ చేసి 8 వచ్చింది. మళ్ళీ దీంట్లోకి స్టాక్ లో పుష్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ 8 ఉంది, దాన్ని ఏం చేయాలి, స్టాక్ లోకి పుష్ చేయాలి అంటే యాడ్ చేయాలి. నెక్స్ట్ ఏముందమ్మా, 2 ఉంది. సో 2ని మళ్ళీ ఏం చేయాలి, స్టాక్ లోకి పుష్ చేయాలి. సో here is again minus symbol. So we have to pop these values and store it into the store result into the stack. First we have first value is 2 and second value is 8. We have to do some operation, value 2 minus value 1. So result is 6. We have to push it into the stack. So this stack contains two values 8 and 6. Next symbol is multiplication. So it is an operator. So we have to pop elements from the stack. Previously stack contains 2 elements. What are those? 8 and 6. So value 1 equal to 6 and value 2 equal to 8. Since operator, value 2 into value 1, 6 8 into 6 48. Now we have to push the result into the stack. So result equal to pop. ఏదైతే మనం పాప్ చేస్తామో రిజల్ట్ లో తీసుకుంటాం. What is 48? Then display result as 48. In this way we will evaluate postfix expression. ఇనిషియల్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, దాన్ని చేంజ్ చేస్తే ఎలా అవుతుందమ్మా, ఇలా పోస్ట్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లోకి వస్తుంది. దాన్ని ఏం చేసాము, స్టాక్స్ యూజ్ చేసి వాల్యూని మనం evaluate చేసాం. సో యూజింగ్ స్టాక్స్ we can convert one type of expression to another expression, as well as using stack we can evaluate expression values. Thank you for watching.